నమస్కారం అండి. అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి ఉగాది కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. మా పండగ కూడా చాలా బాగా జరిగిందండి. ఈ వీడియోలో పండగ అంతా ఎలా జరిగింది అనేది ఊరికి చిన్న గ్లిమ్స్ అన్నమాట. షడ్రుచుల సమ్మేళనం, అలాగే రకరకాల పిండి వంటలు, ఆలయ దర్శనం, పంచాంగ శ్రవణం అవండి ఈ వీడియోలోని గ్లిమ్సెస్ అన్నమాట. సో ముందుగా అయితే ఉగాది పచ్చడికి కావలసిన సామాగ్రి అంతా రెడీ చేసుకున్నాను. అయితే షడ్రుచులు ఇక్కడ 5 చూపెడుతున్నాను. అయితే బెల్లంలో కొద్దిగా సాల్ట్ కూడా వేస్తారు కాబట్టి నేను దాన్నే ఒక షడ్రుచిగా తీసుకున్నాను అనమాట. వెల్కమ్ టు మై ఛానల్ శిరీష నాగర్. ముందుగా అయితే ఉగాది పచ్చడి చేసుకుందుకు కొత్త చింతపండు నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇవాళ నేను చేయబోయే పిండి వంటలకి ఫస్ట్గా రెడీ పెట్టుకున్నాను అనమాట. 1/2 గ్లాసు కందిపప్పు, 1/2 గ్లాస్ శనగపప్పు బాగా కడిగేసి నానబెట్టేసుకున్నాను. ఇది బొబ్బట్లు చేయడానికి, పూర్ణం చేయడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. కడిగేసి పక్కన పెట్టానండి. మిగతా పనులన్నీ అయ్యే వరకు కూడా కాసేపు నానుతుంది. నానాక మనం కుక్కర్ ఆన్ చేస్తే తొందరగా ఉడుకుతుంది, బాగుంటుంది కూడా. పులిహోర కోసం అని చెప్పి బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేశానండి. మామిడికాయ పులిహోర, బొబ్బట్లు, అలాగే అలసంద వడలు ఇవాల్టి మెను అన్నమాట. బియ్యం కడిగేసి కొద్దిగా ఒక నూనె చుక్క వేసాను, సో దట్ అన్నం పొడి పొడిగా వస్తుంది అని చెప్పేసి పులిహోరకి. ఆ తర్వాత బొబ్బట్లకి తోపు పిండి పైన కవర్ లేయర్ వేయడానికి ఏం చేశానంటే 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి. ఈసారి మైదా పిండితో చేయలేదు నేను. మైదా కంప్లీట్గా అవాయిడ్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాం అనమాట ఇంట్లో. అందుకని గోధుమ పిండి తీసుకున్నాను 2 గ్లాసులు. ఈ గోధుమ పిండిలో జల్లించుకున్నాను, ఎందుకంటే అప్పుడు స్మూత్గా వస్తుంది అనమాట. మొత్తం మనకి బొబ్బట్టు అంతా కూడా చాలా స్మూత్గా గుల్లగా వస్తుంది. దాంట్లో కొద్దిగా పసుపు, చిటికెడు ఉప్పు కలిపి బాగా మెత్తగా కలిపి నానబెట్టుకున్నాను. మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇది చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. దాని మీద బాగా కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసి మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే ఆ నూనె అంతా కూడా అబ్జార్బ్ చేసుకుని మెత్తగా అచ్చు మైదా సాగినట్టే సాగుతుంది అనమాట. అందులో ఉన్న గ్లూటెన్ అంతా కూడా బాగా రిలీజ్ అవుతుంది. సో కలిపేటప్పుడే కూడా బాగా మర్దన చేసుకోవాలి. ఇలా ఇది రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అలసంద వడల కోసం రాత్రి బొబ్బర్లు నానబెట్టుకున్నాను. బొబ్బర్లు అలసందలు 2 ఒకటే అండి. మామిడికాయ తరిగి పెట్టుకున్నాను. ఈ లోపల గడప గౌరీ పూజ కోసం వాకిట్లోకి వెళ్ళాను అనమాట. ఇంటి ముందు నీట్గా అలికి, జాజుతో అలికి, ఇలాగ గడప మీద ఇంటి ముందు కూడా ముగ్గుతోటి, బియ్యపిండితోటి, పసుపు కుంకంతోటి అయితే అలంకరించాను. బియ్యపిండితోటి ఫ్రీగా ఫ్లో అవ్వట్లేదు. ముగ్గులో కూడా ఎలాగో బియ్యపిండి కలుపుతాం కదా, అందుకని చెప్పి నేను ముగ్గుతోటే వేస్తున్నాను. చాలా కళకళలాడుతూ బాగుంటుందండి. పైనేమో పచ్చటి తోరణం, ఆకుపచ్చటి తోరణం, కిందేమో జాజు అలికిన దాని మీద ముగ్గులు, భలే ఉంటుందిలేండి. ఆ విజువల్ మాత్రం చాలా బాగుంటుంది, కళ్ళకి కళకళలాడుతూ ఉంటుంది. లక్ష్మీప్రదంగా అనిపిస్తుంది అనమాట మనకి పొద్దున్నే. అదే పండగ రోజు ఉన్న స్పెషాలిటీ. అలాగే గడప గౌరీదేవికి అగరొత్తి వెలిగించి ధూపం కూడా వేసేసాను. ధూప్ స్టిక్ వేద్దాం అనుకున్నాను, కానీ టైం కుదరట్లేదు మధ్యలో అటు వంటకి ఇటు బ్యాలెన్స్ చేయడానికి. అందుకని ఫస్ట్ అయితే అగరొత్తి అయితే వెలిగించేశాను. కార్తీక మాసంలో తప్ప గడప దగ్గర దీపాలు అయితే మాకు వెలిగించడం అలవాట్లేదు, అందుకని నేను ఓన్లీ అగరొత్తి వెలిగిస్తాను అనమాట. ఈ లోపల చింతపండు నానిపోయింది, అదంతా గుజ్జు తీసి పక్కన పెట్టుకుని అందులో బెల్లం, ఇలా చిన్న చిన్న బెల్లం గడ్డలు ఉన్నాయి. ఇంకా నేను అవి తరగలేదు, డైరెక్ట్గానే వేశాను. ఎలాగో మనం ఇదంతా అయ్యి పూజ అయ్యాక నైవేద్యం పెట్టే వరకు టైం ఉంటుంది, ఆ లోపల కరిగిపోతాయి. వేపువు చాలా కొద్దిగా వేపు దొరికిందండి. అది కూడా ఈయన స్కూటీ మీద సెంటర్ స్టాండ్ వేసుకుని పైకి ఎక్కి కొయ్యాల్సి వచ్చింది. ఒకటే ఒక చెట్టుకి పూత దొరికిందనమాట. అందుకని అలాగే దాన్ని జాగ్రత్తగా అస్తారు పదంగా అంటారు కదా, టు బి ప్రిసైజ్. సో అస్తారు పదంగా దాన్ని ఉన్న 4-5 పువ్వుల్ని జాగ్రత్తగా వేశాను. తర్వాత మామిడి ముక్క, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి సన్నగా. ఇది నా కొత్త కత్తి అండి, కరోటీ కత్తి. దీని అన్బాక్సింగ్ కూడా పెడతాను. చాలా బాగుందన్నమాట ఈ నైఫ్. నాకు 250కే వచ్చింది, ఆఫర్లో ఉంది ఇప్పుడు అమెజాన్లో. అది లింక్ కూడా పెడతాను, ఆ షార్ట్ పెట్టినప్పుడు తప్పకుండా చూడండి. మామిడికాయ వేసాను. ఈయన పులుపు ఎక్కువ తినరనమాట, అందుకని పులుపు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేస్తున్నాను. చింతపండు చూస్తే కూడా మీకు అర్థమై ఉంటుంది. అయితే అరటిపళ్ళు ఎక్కువ వేస్తాను. అరటిపళ్ళు కూడా నీట్గా స్లైసెస్ తరిగి అచ్చు ఫ్రూట్ సలాడ్ లాగా తయారవుతుంది అన్నమాట.
నాకు కొత్త కత్తి నచ్చిందా మీ అందరికీ? కామెంట్స్లో చెప్పండి ఎంతమందికి నచ్చిందో ఈ కత్తి. భలే ఉంది డిజైన్. ఇందులో చాలా కలర్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఒక్క కలర్ నాకు చాలా బాగా నచ్చింది. రేట్ ఇంకా బాగా నచ్చింది. మిగతావన్నీ చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి, ఇది మాత్రమే 250. బాగుంది. అండ్ ఇది గోకర్ణం అంటారండి దీన్ని. ఇలా పండగలప్పుడు స్పెషల్గా వాడుకుంటూ ఉంటాను, మా అమ్మగారు కొనిచ్చారు. ఆ తర్వాత దీపారాధన చేసేసుకుని దేవుడికి ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి నైవేద్యం అయితే పెట్టేశాను అనమాట. కొబ్బరికాయ, ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టిన తర్వాత ఉగాది పచ్చడి తింటే కానీ బ్రేక్ఫాస్ట్ అవి ఏవి చెయ్యం కదా మరి, అందుకని అనమాట. సో దేవుడి దగ్గర కూడా మామిడి తోరణం కళకళలాడుతుంది. ఆ తర్వాత ఇంకా శనగపప్పు చూసారా నానిపోయింది, అదే కందిపప్పు శనగపప్పుది పూర్ణం కోసం చేసింది, అది స్టవ్ ఆన్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత పులిహారకి అనమాట మిక్సీ పనులన్నీ ఇప్పుడు పెట్టాను అనమాట లైన్గా. సో ఫస్ట్ మామిడికాయలు పెద్ద ముక్కలు తరిగేసి దాన్ని విప్పర్ తోటి చేశాను, ఎందుకంటే తురమకుండా. ఎందుకు తురమలేదో వీడియో ఎండింగ్ వరకు చూడండి తెలుస్తుంది. అలాగే నేను మామూలు పప్పు కూర అవి కూడా ఏమీ చేయలేదు. మా అమ్మగారిని అడిగాను, అమ్మ పర్వాలేదా ఇవి ఒకటి నైవేద్యాలు పెడితే సరిపోతుందా అంటే, ఏం పర్వాలేదే, అలా చాలా స్థలం ఏం లేవు, అలా పెట్టుకోవద్దండి. సరే అని చెప్పి ఈ 3 చేశాను. ఎందుకో మీకు వీడియో ఎండింగ్లో చెప్తాలేండి, అప్పటిదాకా చూడండి తప్పకుండా. సో ఫస్ట్ మిక్సీది అది అయిపోయింది, మామిడికాయ విప్పర్ కొట్టి వేశాను. ఆ తర్వాత ఇది వడల కోసం అల్లం, పచ్చిమిరపకాయ, అలాగే అలసందలు, తగినంత ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేసి బ్యాచుల్ వైజ్గా రుబ్బుకున్నాను అనమాట. కొద్దిగా ఇవి మాత్రం గట్టి ఇచ్చాయండి వడలు, ఎందుకో ఎప్పుడు గట్టి ఇవ్వలేదు. ఇది నేను ఫస్ట్ టైం కాదు వేయడం, నాకు తెలిసి కొంచెం గట్టిగా రుబ్బేశానేమో అనుకుంటున్నాను. ఇంకొద్దిగా దానికి ఇంకా ఏరేషన్ బాగా ఇవ్వాల్సేమో అనుకున్నాను. తర్వాత ఈ లోపల ఇది ఉడికిపోయింది మనకి. దీంట్లోకి బెల్లం కొలుచుకుంటున్నాను అనమాట. 1 గ్లాస్ పప్పు పోసాం కదా, అంటే హాఫ్ కందిపప్పు, హాఫ్ శనగపప్పు, దానికి ఫుల్ గ్లాస్ బెల్లం వేస్తున్నాను. అయితే బెల్లం కొంచెం తీపి తక్కువ ఉంది, అందుకని ఫుల్ గ్లాస్ వేసాను. మన బెల్లం తీపిని బట్టి 3/4 గ్లాస్ కూడా వేసుకున్నా సరిపోతుంది అనమాట. ఈ బెల్లం వేసి దాని మీద ఒక స్పూన్, ఒక 2 టీ స్పూన్స్ షుగర్ అయితే వేస్తానన్నమాట. దాంతో రుచి బాగా ఎన్హాన్స్ అవుతుంది మనకి పూర్ణంది. అండ్ మనం కందిపప్పు వేసాం కాబట్టి అంత జారుడుగా కూడా అవ్వదు మనకి పాకం అనమాట. ఓన్లీ శనగపప్పు అనుకోండి, పూర్ణంది పాకం ఈ మాత్రం బెల్లం వేసామంటే బాగా లిక్విడ్గా అయిపోతుంది పల్చగా. కానీ కందిపప్పు ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కూడా అయిపోతుంది, చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు అనమాట. ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ. సో 1 కప్పు పప్పు, 1 కప్పు బెల్లం, 2 కప్పులు గోధుమ పిండి, అంతే ఈజీ. చూసారా ఎంత గట్టిగా వచ్చేసిందో. ఇంకా నేనేమి నీళ్లు అవి వడబోయాను కూడా వడబోయేలా, కాకపోతే ఉడికించుకునేటప్పుడే సరిగ్గా నీళ్లు సరిపడా వేసుకోవాలి. ఈ లోపల సగం వంట అయింది కదండి, స్టవ్ అంతా కూడా జిడ్డుగా అనిపించింది, కుక్కర్వి స్టీమ్వి అవన్నీ పడ్డాయి అనమాట. ఇదే దాని మీద మళ్ళీ నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి పెట్టాను అనుకోండి, ఇంకా అట్టగట్టేస్తుంది, తర్వాత తుడుచుకోవడం కష్టం అవుతుంది. అందుకని ఫస్ట్ అయితే తుడుచుకున్నాను. ఆ తర్వాత పూర్ణం పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇటు పక్కన వడలు వేసుకుందుకు డీప్ ఫ్రై కోసం మూకుడు కూడా పెట్టాను. ఈ చిన్న మూకుడు ఉడిపిలో కొనుక్కున్నామండి, చాలా బాగుంది. టైం అయిపోతుంది వచ్చేయాలి అన్నా కానీ మా వదిన లాస్ట్ మినిట్లో వెళ్ళి కొంది, వాళ్ళకోటి మాకోటి, చాలా బాగున్నాయి ఇవైతే. ఆ డెప్త్ బాగుందన్నమాట. సో పూర్ణం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పాకం అడుగంటకుండా. ఈ లోపల పెద్దల్లారా పేరెంటల్లారా అని చెప్పేసి ఒకటి ఫస్ట్ది అయితే వేస్తాం కదా, అది వేసాను. బేసిక్గా ఆయిల్ టెస్టింగ్ అనుకోండి. మధ్య మధ్యలో అక్కడక్కడ పప్పు ఉంచేసాను అనమాట, పలుకులు తగులుతాయి అని చెప్పి. అవన్నీ కాకపోతే మొత్తంగా కాకుండా బద్దలు అయ్యేటట్టు చూసుకున్నాను. మొత్తంగా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటే గ్రెయిన్ లాగా పేలుతాయేమో వడలని చెప్పి. ఈ లోపల పాకం కూడా రెడీ అయిపోయింది. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసాను, కొద్దిగా బైండింగ్ రావడానికి. 2 మినిట్స్లో రెడీ అయిపోయిందండి, ఎందుకంటే మనం నీళ్లు అవి ఎక్కువ పోయలేదు ఉడికించేటప్పుడు కాబట్టి సరిపోయింది. కొద్దిగా యాలకుల పొడి వేసాను. ఈ లోపల వడలు కూడా రెడీ అయిపోయాయి. పూర్ణం అంతా కూడా చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి నానిపోయిన గోధుమ పిండిని కూడా ఉండలు చేసి సరిపడా 15 అయ్యాయి అనమాట పూర్ణంవి. ఇవి కూడా గోధుమ పిండివి కూడా 15 చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కింద కూర్చున్నానండి, ఇంకా నుంచుని చేసే స్టామినా అయిపోయింది. సో కిందకి దిగా అనమాట ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయింది, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను. సో పీట మీద, స్టూల్ మీద ఇలా పెట్టుకుని పీట. ఆ రోజు మార్నింగే ఆయిల్ ప్యాకెట్ ఒకటి కట్ చేశాను అనమాట, నువ్వుల నూనెది. మేము నువ్వుల నూనె వాడతాం వంటకి.
నువ్వుల నూనె అన్నీ కలిపి వాడతాలేండి రకరకాలు. సో ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆయిల్ టైప్లో యూజ్ చేస్తాను అనమాట, హెల్త్ రీత్యా డాక్టర్ సజెస్ట్ చేశారు. అందుకని ఇది ప్యాకెట్ ఉంది, సరే ఎలాగో బొబ్బట్లకు కావాలి కదా అని చెప్పి ఇలా ఈజీగా ఇంకా నేను చేత్తోనూ అది తట్టలేదు, అలాగే అదేంటి మన అప్పడాల కర్రతో కూడా అనలేదన్నమాట. ఇలా జస్ట్ కవర్ పెట్టి ఇలా అనేసాను, ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇదే ఇండికేషన్, మనకి పిండి కరెక్ట్గా నానింది, పూర్ణం కరెక్ట్గా వచ్చింది అనమాట. ఓవర్గా మనం డ్రై చేసేయకూడదు పూర్ణాన్ని కూడా, లేకపోతే అది పొడి పొడిగా అయిపోతుంది. సరే పెనం మీద నెయ్యి వేసి, ఆవు నెయ్యితో బొబ్బట్లండి ఈసారి, నెయ్యి వేసి నేతితో కాల్చామన్నమాట. ఈయనని రిక్వెస్ట్ చేశాను, ఈయన కాల్చి పెట్టారు బొబ్బట్లు, నేను కింద ఒత్తుతూ ఉన్నాను, ఈయనేమో కాల్చారనమాట. సో మన గ్లాస్ మెజర్మెంట్కి, గ్లాస్ పప్పు మెజర్మెంట్కి మనకి 15 బొబ్బట్లు అయితే వచ్చాయండి. డీసెంట్ సైజే వచ్చాయి, చిన్న సైజ్ ఏం కాదు. పులిహారకు వచ్చాను నెక్స్ట్ పోపు వేయడానికి. ఫస్ట్ అన్నంలో అయితే ఇందాక మామిడికాయ తురిమి వేసేసాను, దాని మీద ఉప్పు వేసాను ఇప్పుడు. తర్వాత పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలాగే పసుపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఇవన్నీ వేసి పోపు అయితే వేసేసాను అనమాట పులిహార మీద. పులిహార అంటే నాకు ప్రణవ్కి చాలా ఇష్టం అండి. నిమ్మకాయ పులిహార అంత పెద్దగా ఇష్టపడం, కానీ చింతపండు ఫస్ట్ అనుకోండి, ద బెస్టెస్ట్ అంటాడు ప్రణవ్, అదైతే ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ మామిడికాయ అయినా పర్వాలే తినేస్తాం, అడ్జస్ట్ అయ్యి అనమాట. పులిహార అంటే చాలా ఇష్టం. కాకపోతే వండిన అన్నంలో సగం కాదులేండి, కొద్దిగా ఒక 1/4 అయితే పక్కన పెట్టాను, పెరుగన్నం తినాలన్నా ఉంటుంది అని చెప్పి. మిగతా 3/4 రైస్లో పులిహార ఇదంతా మామిడికాయ తురుమంతా వేసి పులిహార చేశాను అనమాట. పులిహార కూడా చాలా బాగా కుదిరింది, బొబ్బట్లు చాలా బాగా కుదిరాయి, వడలే కొద్దిగా గట్టిచ్చాయి అన్నమాట. చూడ్డానికి ఇలా ఉన్నాయా, కొంచెం గట్టిగా ఉన్నాయి లేండి, కొద్దిగా మరి కార్క్ బాల్ అంత కాదు కానీ ఒక టెన్నిస్ బాల్ అంత గట్టిగా అయితే ఉన్నాయి. సో ఇలా నైవేద్యాలు అయిపోయి తర్వాత దేవుడికి నివేదన చేసేసాము. నైవేద్యం అయిపోయిన తర్వాత లంచ్ చేసాము, చాలా బాగా ఉందన్నమాట. ఎంజాయ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము మధ్యాహ్నము. ఇంకా సాయంత్రం ఇంకా గుడికి వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఇలా గుడికి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇది మీరు నా షార్ట్స్లో కూడా చూసుంటారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను దర్శనం కోసం. మనందరికీ ఈ ఇయర్ చాలా బాగుండాలి, కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. బాయ్ బాయ్. ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంకా ఉగాది రోజు సాయంత్రం తప్పనిసరిగా చేయాల్సింది పంచాంగ శ్రవణం, అది మొదలెట్టేసాం అనమాట. చెప్పండి. క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం. అర్థమైందా? ఇప్పుడు పంచాంగ శ్రవణం. ఇవాళ మంచి రోజు, నూతన సంవత్సర ప్రారంభం. అందుకని మీ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో చూడడానికి ఇవాళ చేసుకోవాలి. ఇదివరకు గైడెన్స్ లాగా తీసుకోవాలి, ఉన్నట్టు తీసుకోకూడదు. ఓకే, గైడెన్స్ అంతే. ఫస్ట్ ఎవరి రాశి? వృషభ రాశి ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఓకే, అలాగా ముగ్గురి రాసులు, యాక్చువల్గా అయితే 12 రాసులు చదవాలి కానీ మా గురువుగారు మన ముగ్గురు రాసులు చదువు ఊరుకుందానిలే చాలు అన్నారు. సో మా గురువుగారు ఇలా చెప్తే అలాగేనండి, గురువుగారి మాట ఫైనల్ అనమాట. అందుకని ముగ్గురివి విన్నాము. ఆ తర్వాత నేను కొత్త శారీ కట్టుకున్నానండి, ఇది కొత్త చీర అనమాట. మా కజిన్ వాళ్ళ, మా పెద్దమ్మ వాళ్ళ మనవాడిది ఒడిగైతే నాకు పంపించారు. సో అది నేను కుట్టించుకున్నాను. అండ్ బ్లౌజ్ కూడా ఇక్కత్ బ్లౌజ్ కుట్టించుకున్నాను సమ్మర్ కోసం అని చెప్పి, కాటన్ది. ఎందుకంటే లావ్ అయిపోయిన తర్వాత ఒళ్ళు వచ్చేసి బ్లౌజులు ఏవి పాతవి సరిగ్గా పట్టట్లేదు, మంచిగా ఉన్నాయి అన్నీ. కాబట్టి మంచిగా కుట్టించుకున్నాను, బయటికి వెళ్ళేవి ఇంట్లో వేసుకుందుకు కష్టం అవుతుంది. సో అందుకని చెప్పి ఇలా ఇక్కత్ బ్లౌజ్ పీసెస్ తెప్పించుకున్నాను. ఒక షార్ట్ కూడా పెట్టాను నేను.
అయితే అమ్మ మాట ఆంటీ ఉన్నారు కదా, జయ ఆంటీ, ఆవిడ ఛానల్లో చూసి తెప్పించుకున్నాను. బాగున్నాయి బ్లౌజెస్ కూడా, కుట్టించుకున్నాను. కొత్త బ్లౌజు, కొత్త చీర, మొత్తానికి ఇలా జరిగిందండి మా ఉగాది సంబరాలు. మీ అందరికీ కూడా మరొకసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.